ఈరోజు మనం చర్చించబోయే ఆధారం చాలా క్లిష్టమైనది చెప్పాలంటే కొంచెం వివాదాస్పదమైనది కూడా. అవును. ఇది భారతదేశ జనాభా మార్పుల గురించి, కేవలం అంకెలు లెక్కల గురించి కాదు. ఈ మార్పులు దేశ భవిష్యత్తును, అంటే దాని అసలు స్వరూపాన్ని శాశ్వతంగా మార్చగలవా అనే ఒక పెద్ద ప్రశ్నను ఇది లేవనెత్తుతోంది. నిజమే. రండి ఈ అంశంలోకి లోతుగా వెళ్ళి దీని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. తప్పకుండా. ఈ విశ్లేషణలో ఆమ్, ప్రధానంగా రెండు వేర్వేరు జనాభా సమస్యలను చూస్తున్నారు. రెండు సమస్యలా? అవును. మొదటిది మన సరిహద్దుల వెంబడి, ముఖ్యంగా తూర్పు సరిహద్దులో జరుగుతున్న అక్రమ వలసలు, వాటి వల్ల వస్తున్న మార్పులు. ఓకే. ఇక రెండవది దేశం లోపలే, ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పెరుగుతున్న జనాభా వ్యత్యాసం, దానివల్ల వచ్చే రాజకీయ, ఆర్థిక పరిణామాలు. ఈ ఆధారం ఈ రెండింటి వెనుకున్న హిస్టరీని, పాలిటిక్స్ని చాలా సూటిగా విశ్లేషిస్తోంది. సరే, మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఈ వాదనలోని వాస్తవాలను, గణాంకాలను బయటకు తీయాలి. వాటి వెనుకున్న ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలి. మొదట ఈ అక్రమ వలసల సమస్యతో మొదలుపెడదాం. ఇది కేవలం బెంగాల్, అస్సాంలకు సంబంధించిన స్థానిక సమస్య కాదని ఈ ఆధారం చాలా బలంగా వాదిస్తోంది. కరెక్ట్. అక్కడే ఈ చర్చ మొదలవుతోంది. ఇది ఒకప్పుడు సరిహద్దు సమస్య, కాని ఇప్పుడు ఇది దేశవ్యాప్త, వ్యవస్థీకృత సమస్యగా మారిందని ఆధారం స్పష్టంగా చెబుతోంది. అంటే దేశం మొత్తం పాకిందంటారా? అవును. ఒకప్పుడు సరిహద్దు జిల్లాల్లో కనిపించిన మార్పులు ఇప్పుడు దేశంలోని పెద్ద పెద్ద నగరాలకు పాకాయని ఉదాహరణలతో సహా వివరిస్తోంది. ఏ ఏ ప్రాంతాలని ప్రస్తావించారు? కేవలం మాటలతో కాకుండా నిర్దిష్టమైన ఉదాహరణలున్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు ముంబైలో చెంబూర్, దక్షిణ బెంగళూరు, ఆఖరికి గోవా తీర ప్రాంతాలు, హైదరాబాద్ పాతబస్తీలో కూడా. హైదరాబాద్లో కూడానా? అవును. అక్కడ కూడా రోహింగ్యా వలసదారుల ఉనికి ఉందని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా, అంటే పొట్టకూటి కోసం చెల్లాచెదురుగా వచ్చిన జనం వల్ల జరిగింది కాదని, దీని వెనుకొక పెద్ద వ్యూహం ఉందని వాళ్ల వాదన. వ్యూహమా? వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇది భారతదేశ ఎదుగుదలను వ్యతిరేకించే అనేక బాహ్యశక్తుల ప్రయోజనాల కలయిక ఫలితమే. అంటే ఇదొక ప్రణాళిక ప్రకారం జరుగుతోందనంటున్నారా? అది చాలా పెద్ద ఆరోపణ కదా. మరి దానికి వాళ్లు చూపిస్తున్న ఆధారాలేమిటి? వారి వాదనను బలపరచడానికి ఈ వలసదారులను మన వ్యవస్థలోకి ఎలా చోపిస్తున్నారో వివరిస్తున్నారు. వీరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, చివరికి ఓటర్ ఐడీలు కూడా దొరుకుతున్నాయట. అమ్మో! దాంతో అసలు భారతీయులెవరో, అక్రమ వలసదారులెవరో గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారుతోందని చెబుతున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలను ఇంత తేలిగ్గా మోసం చేయగలరా? అందుకు కొన్ని వింతైన ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఒకవైపు 71 ఏళ్ల గిరిజన వృద్ధుడు తన జీవితంలో మొదటిసారి ఓటర్ ఐడీ కోసం దరఖాస్తు చేసుకుంటే, అవును. మరోవైపు కేవలం 14-15 ఏళ్ల వయస్సున్న వలసదారులకు అప్పుడే 6 పిల్లలున్నట్లుగా పత్రాలు సృష్టిస్తున్నారని చెప్పారు. 14 ఏళ్లకే 6 పిల్లలా? అవును. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం లంచగొండితనం వల్ల జరుగుతున్న పొరపాట్లు కావని, దీని వెనుక స్పష్టమైన దృష్టి, వనరులు, ఇంకా మన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో లోతుగా వేళ్లూనుకున్న వ్యక్తుల సహాయం ఉందని ఈ ఆధారం సూచిస్తోంది. సరే, ఈ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారు చరిత్రను కూడా పరిశీలించారు. ఇక్కడే ఈ విశ్లేషణ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అంటే గతాన్ని చూడాలంటారు కదా. కొన్ని పాత జనాభా లెక్కల డేటాను ప్రస్తావించారు. అవును. ముఖ్యంగా 1872 నాటి బెంగాల్ జనాభా లెక్కలు. ఆ సంఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. 1872లో అవిభక్త బెంగాల్లో హిందువులు 1.81 కోట్లు, ఓకే, ముస్లింలు 1.76 కోట్లు. అంటే జనాభా దాదాపు సమానంగా ఉందన్నమాట. దాదాపు సమానం. తర్వాతేమైంది? కేవలం 19 సంవత్సరాల తర్వాత, అంటే 1891 నాటికి ముస్లింల జనాభా 1.95 కోట్లకు పెరిగింది. కాని హిందువుల జనాభా దాదాపు అంతే ఉంది. ఈ మార్పు కొన్ని దశాబ్దాల పాటు సాగింది. 1921 వచ్చేసరికి బెంగాల్లో ముస్లిం జనాభా 54%, పంజాబ్లో 55.33% చేరింది. అంటే ఇక్కడ ఆధారం చెబుతున్న పెద్ద విషయమేంటంటే దేశ విభజన లాంటి రాజకీయ విస్ఫోటనాలు రాత్రికి రాత్రి జరగవు. వాటి మూలాలు దశాబ్దాల క్రితం జనాభాలో వచ్చే నిశ్శబ్ద మార్పులలో ఉంటాయని. కరెక్ట్. ఆ పాత నమూనాకు ఇప్పటి సరిహద్దు జిల్లాలో కనిపిస్తున్న నమూనాకు మధ్య ఒక పోలికను చూపిస్తున్నారు.
ఖచ్చితంగా. అదే వారి ప్రధాన వాదన. ఆ చారిత్రక సందర్భాన్ని ప్రస్తుత అంచనాలతో ముడిపెట్టారు. ఉదాహరణకు 1999లోనే అప్పటి అస్సాం గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా తన నివేదికలో దేశవ్యాప్తంగా 1.9 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని అంచనా వేశారు. 1999లోనా? అవును, అది 25 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఆ సంఖ్య ఎంత పెరిగి ఉంటుందో ఊహించుకోవచ్చని ఈ ఆధారం ప్రశ్నిస్తోంది. ఇంత పెద్ద సమస్య దేశంలో యథేచ్ఛగా కొనసాగుతోందంటే దీనికి దేశీయంగా సహాయం చేసేవాళ్లు కూడా ఉండాలి కదా? దీని గురించి ఈ ఆధారమేం చెబుతోంది? అవును, ఈ మొత్తం ప్రక్రియకు సహాయకులుగా 3 వర్గాలను ఈ ఆధారం గుర్తిస్తుంది. మొదటిది, ఒక నిర్దిష్ట మతపరమైన ఎజెండాతో పనిచేస్తున్న ప్రధాన బృందం. ఓకే. రెండవది, కొన్ని రాజకీయ పార్టీలు. వీరిని ఆధారం చాలా ఘాటైన పదంతో ఉపయోగకరమైన మూర్ఖులు అని పిలుస్తోంది. ఉపయోగకరమైన మూర్ఖులా? అది చాలా బలమైన పదం. అంటే ఈ పార్టీలకు అసలు ఉద్దేశం తెలియకుండానే సహాయం చేస్తున్నారని వాదిస్తున్నారా? లేక తెలిసి కూడా తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం? రెండవదే, వారికి అసలు వ్యూహం గురించి పూర్తి అవగాహన లేకపోయినా స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ సమస్యను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోవట్లేదని లేదా ప్రోత్సహిస్తున్నారని ఆధారం ఆరోపిస్తోంది. మరి మూడో వర్గం? ఇక మూడవ వర్గం కమ్యూనిస్టులు. వారిని ఈ మొత్తం ప్రక్రియకు మేధోపరమైన సహాయకులుగా ఆధారం అభివర్ణించింది. భారతదేశ వ్యతిరేక ఉద్యమాలకు, విచ్ఛిన్నకర శక్తులకు ఒక రకమైన మేధోపరమైన నైతిక సమర్థనను వీళ్లు అందిస్తారని వాళ్ల వాదన. ఓకే. సమస్య చాలా క్లిష్టంగా, బహుముఖంగా ఉంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఇంతటి సంక్లిష్టమైన సమస్యకు ఆధారం ఎలాంటి పరిష్కారాలను సూచిస్తోంది? దీనికి మామూలు పరిష్కారాలు పనిచేయవని, ఒక తీవ్రమైన అసాధారణమైన చర్య అవసరమని ఆధారం నొక్కి చెబుతోంది. ప్రధానంగా రాష్ట్ర పోలీసుల నుండి పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే ఒక ప్రత్యేక ఇమిగ్రేషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అమ్మో, ఇది మామూలు విషయం కాదు. అంటే రాష్ట్రాల అధికారాల్లోకి, శాంతి భద్రతల విషయంలోకి కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవటమే కదా ఇది? అవును. దీనివల్ల పెద్ద రాజకీయ దుమారం రేగదా? సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తి విఘాతం కదా? ఖచ్చితంగా. ఆ విషయాన్ని ఆధారం కూడా ఒప్పుకుంది. ఈ ప్రక్రియ విస్ఫోటనాత్మకమైనది అని వారే అన్నారు. కాని వాళ్ల వాదనేంటంటే, మీరు ఇప్పుడు ఒక విస్ఫోటనాత్మక పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారా, లేక భవిష్యత్తులో దేశం మొత్తం విస్ఫోటనం చెందే వరకు వేచి చూస్తారా? ఎంపిక మీదే అని గట్టిగా అడుగుతున్నారన్నమాట. అంతే. ఈ టాస్క్ ఫోర్స్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంటే ఐసీసీ తరహాలో అధికారాలుండాలని, దీని కింద ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పూర్తి కేంద్ర పర్యవేక్షణలో విచారణ జరపాలని కూడా సూచించారు. ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికే చాలా సమయం పడుతుంది కదా? ఏదైనా కాలపరిమితిని సూచించారా? అవును, సమయం మించిపోతోందని గట్టిగా హెచ్చరించారు. ఈ ప్రాసెస్ మొదలుపెట్టడానికే కనీసం 5 ఏళ్లు పడుతుందని, 2029 నాటికైనా దీన్ని ప్రారంభించకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోందని అన్నారు. చేదాటిపోతుందన్నా? అవును. అప్పటికి కొన్ని రాష్ట్రాల్లో జనాభా మార్పులు తిరిగి మార్చలేనంత స్థాయికి చేరిపోతే ఆ తర్వాత ఏమీ చేయలేరని వారి ఆందోళన. సరే, ఈ అక్రమ వలసల సమస్యకు చాలా తీవ్రమైన పరిష్కారం చెప్పారు. కాని ఆధారం ఇక్కడతో ఆగలేదు. దేశం లోపలే ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య పెరుగుతున్న మరో జనాభా సంక్షోభం గురించి కూడా మాట్లాడుతోంది. ఇది పూర్తిగా వేరే సమస్య. అవును, ఇది కూడా అంతే ముఖ్యమైనది. ఇది పన్నుల పంపిణీ, పార్లమెంటులో రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. నిజమే. మనకు తెలిసిందే, దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయి. దాంతో అక్కడ సంతానోత్పత్తి రేటు బాగా తగ్గింది. అదే సమయంలో యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. దీనివల్ల దక్షిణ రాష్ట్రాలు నష్టపోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. మేము అభివృద్ధి చెంది జనాభాను నియంత్రించుకుంటే మా పన్నుల డబ్బును, మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు తరలిస్తారా అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఈ ఆధారం ఇక్కడ ఒక చాలా ఊహించని వాదన వినిపించింది. నిజమే, చాలా ఆశ్చర్యకరమైన వాదన అది. ఆధారమేం చెప్పిందంటే, దేశంలో జనాభా సమతుల్యతను కాపాడుతున్నందుకు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని. ఒక్క నిమిషం, ఇది చాలా విచిత్రంగా ఉంది. కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలను కాకుండా జనాభాను పెంచుతున్న రాష్ట్రాలకు కృతజ్ఞతలు చెప్పడమా? ఇది దక్షిణ రాష్ట్రాల వాదనకు పూర్తి విరుద్ధంగా ఉంది కదా? ఉంది. కాని వాళ్ల లాజిక్ ఇది. ఒక దేశంగా భారతదేశం తన జనాభాను నిలబెట్టుకోవాలి,
దక్షిణ రాష్ట్రాలు పాశ్చాత్య దేశాలలాగా సంతానోత్పత్తి రేటును రీప్లేస్మెంట్ స్థాయి అంటే 2.1 కన్నా బాగా తగ్గించుకున్నాయి. ఓకే. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశంలో యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. జపాన్, ఐరోపా దేశాలు ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభం మనకు వస్తుంది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ రాష్ట్రాలు అధిక జనాభాతో ఆ లోటును భర్తీ చేస్తున్నాయి. దేశ జనాభా నిర్మాణం కుప్పకూలకుండా కాపాడుతున్నాయి. ఇది వారి వాదన. ఆసక్తికరంగా ఉంది. ఇదే సందర్భంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు కూడా తగ్గుతోందన్న వాదనను కూడా ప్రస్తావించారు. కానీ దాన్ని కూడా వేరే కోణంలో విశ్లేషించారు. అవును, కేవలం సంతానోత్పత్తి రేటు తగ్గడాన్ని చూడొద్దని, అసలు సంఖ్యలను కూడా గమనించాలని ఆధారం స్పష్టం చేసింది. ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమిటది? ఒక వర్గంలో ఫెర్టిలిటీ రేటు 10 నుండి 5కి తగ్గింది అనుకుందాం. మరో వర్గంలో 4 నుండి 2కి తగ్గింది. శాతం పరంగా చూస్తే 2 వర్గాల్లోనూ 50% తగ్గుదల ఉంది. కానీ అసలు సంఖ్యలలో తేడా చాలా ఉంది. కరెక్ట్. మొదటి వర్గం 5 పిల్లలను జనాభాకు జోడిస్తుంటే రెండో వర్గం 2ని మాత్రమే జోడిస్తోంది. కాబట్టి తగ్గుదల రేటు ఒకేలా ఉన్నా జనాభాపై దాని ప్రభావం వేరువేరుగా ఉంటుందని వివరించారు. ఇక ఆర్థిక విషయానికి వద్దాం. దక్షిణ రాష్ట్రాలు ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని, కానీ ఆ ఆదాయాన్ని అభివృద్ధి చెందని ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా కేటాయిస్తున్నారని ఒక విమర్శ ఉంది. దీనిపై ఆధారం ఎలా స్పందించింది? ఈ వాదనను ఆధారం పూర్తిగా తోసిపుచ్చింది. ఏ రాష్ట్రం కూడా ఒంటరిగా ఒక దేశంలా మనుజారదని గట్టిగా వాదించింది. ఉదాహరణకు దేశ రక్షణకు అయ్యే ఖర్చు, హిమాలయాల్లో సైన్యాన్ని మోహరించడం, ఇవన్నీ దేశం మొత్తానికి సంబంధించినవే. అంతేగా. కేవలం ఒక రాష్ట్రం చెల్లించే పన్నుల కోణంలో దీన్ని చూడటం చాలా సంకుచితమైన ఆలోచన అని పేర్కొంది. వాళ్ల మాటల్లో చెప్పాలంటే, ఒకవేళ మీరు వేరే దేశంగా విడిపోతే ఒక్క నిమిషం కూడా మనలేరు అని చాలా సూటిగా చెప్పారు. దేశంగా కలిసి ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సరే, ఈ రెండు పెద్ద అంతర్గత సమస్యలను విశ్లేషించిన తర్వాత చర్చను ప్రపంచ సందర్భానికి తీసుకెళ్లారు. ఈ జనాభా మార్పుల సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం చేశారు. అవును, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రక్రియ అని. యూరోప్లోని పారిస్, లండన్, బ్రసెల్స్ వంటి నగరాల్లో, అలాగే అమెరికాలోని మిచిగన్, మినెసోటా వంటి ప్రదేశాల్లో కూడా అక్కడ కూడానా ఆధారం పేర్కొంది. ఇక్కడే వ్యవస్థలను చేజిక్కించుకోవడం అనే ఒక ముఖ్యమైన వ్యూహం గురించి మాట్లాడారు. ఇన్స్టిట్యూషనల్ క్యాప్చర్ అంటారే అదా? అదే. అంటే ప్రభుత్వాలు మారినా కూడా కొన్ని వ్యవస్థలు తమ పాత భావజాలంతోనే పనిచేస్తాయి. ఎలాగా? విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, న్యాయ వ్యవస్థ, ఎన్జీఓలు ఇలాంటి కీలకమైన వ్యవస్థల్లోకి ఒక నిర్దిష్ట భావజాలమున్న వ్యక్తులను నెమ్మదిగా చొప్పించడం. దీనివల్ల ఎన్నికల్లో ప్రభుత్వాలు మారినా ఈ వ్యవస్థలు మాత్రం తమ ఎజెండా ప్రకారమే పనిచేస్తాయి. దీనికి ఉదాహరణగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావించారు. ఏమిటా సంఘటన? అక్కడ పాకిస్తానీ ప్రతినిధులతో ఒక చర్చ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో భారతీయ ప్రతినిధిని ఆహ్వానించారు. కాని ఆ తర్వాత పాకిస్తానీ ప్రతినిధులు రావడం లేదని చెప్పి మొత్తం చర్చనే రద్దు చేశారు. ఇలాంటి సంస్థలు ఎలా ఒక నిర్దిష్ట భావజాలం వైపు మొగ్గు చూపుతాయో, స్వేచ్ఛావాదాన్ని ప్రోత్సహించినట్లు కనిపించినా ఆచరణలో ఎలా పక్షపాతంగా వ్యవహరిస్తాయో చెప్పడానికి ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఇక చివరిగా ఈ ఆధారం ఒక సామాజిక, తాత్వికమైన వాదనతో ముగుస్తుంది. హిందూ సమాజం యొక్క ప్రతిస్పందన గురించి మాట్లాడారు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పరిశీలన. హిందూ సమాజంలో ఒక సమైక్యతాభావం, అంటే ఒక సమూహంగా ఆలోచించే లక్షణం లోపించడం వల్ల తీవ్రవాద శక్తులకు సరైన ప్రతిస్పందనే యంత్రాంగం ఉండదని పేర్కొంది. అంటే ప్రజలు వ్యక్తిగతంగా ఆలోచిస్తారు తప్ప ఒక సమూహంగా ఆలోచించరనా? అవును. కులం, ప్రాంతం, భాష వంటి చిన్న చిన్న గుర్తింపులతో ఆలోచిస్తారు తప్ప ఒక నాగరికతగా తమపై జరుగుతున్న దాడిని గుర్తించి సమష్టిగా ఎదుర్కోలేరని వాదించారు. ఇది ఒక అంతర్గత బలహీనత అని వారి విశ్లేషణ. ఈరోజు మనం విశ్లేషించిన ఆధారం చాలా తీవ్రమైన, ఆలోచింపజేసే అంశాలను మన ముందుంచింది. సరిహద్దు వలసల నుండి దేశం లోపలి ఉత్తర దక్షిణ విభేదాల వరకు, ప్రపంచ ధోరణుల నుండి మన సమాజం యొక్క అంతర్గత ప్రతిస్పందన వరకు అనేక పొరలను ఇది స్పృశించింది. అవును, చివర్లో ఒక అద్భుతమైన సంస్కృత పదాన్ని ప్రస్తావించారు: చక్షులజ్జ. చక్షులజ్జ అంటే ఇతరులు ఏమనుకుంటారో, చెడ్డవాళ్లని ముద్ర వేస్తారేమో, అవమానపడతామనే భయం.
ఆధునిక పాశ్చాత్య దేశాలు ఈ చక్షులజ్జతో తీవ్రంగా బాధపడుతున్నాయని, దానివల్ల తమ నాగరికతను, జీవన విధానాన్ని రక్షించుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని ఆధారం వాదించింది. ఈ భయమే వారిని బలహీనపరుస్తోందని పేర్కొంది. ఇది నిజంగా ఆలోచింపజేసే ముగింపు. మనందరినీ ఒక ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. సంక్లిష్టమైన ప్రపంచ, అంతర్గత ఒత్తిళ్ల మధ్య ఒక స్వేచ్ఛాయుత, ఉదారవాద సమాజం తన స్వీయ రక్షణ అవసరాన్ని, తన ఉనికిని కాపాడుకోవాలనే తపనను ఎలా సమతుల్యం చేసుకోగలదు? తన ప్రధాన గుర్తింపును, స్వేచ్ఛాయుత స్వభావాన్ని కోల్పోకుండా ఇది ఎలా సాధ్యం? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.